ఏమైంది? టీచర్ మీరిక్కడా? బానే అడిగావు. ఇదే మా ఇల్లు. టీచర్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా? ఓ రారా. అయ్యో మీకు నవ్వొస్తుందా? నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాను. అసలు ఆ పొగరుబో తాంబోతుకి నువ్వు తెగ నచ్చేసావనుకుంటా. ఏంటి టీచర్ అంత మాటనేశారు? కాలేజీలో కూడా నేను ఇష్టపడే ఒక పొగరుబో తాంబోతుంది కదా. మీరు చెప్పేది మాస్టర్ గురించే కదా? ప్రేమ ఆప్యాయతలు దొరకనప్పుడు కొందరు మనుషులు అంతే, అందరూ అన్నిటినీ కోల్పోతారు. కొన్ని సమయాల్లో నేను అలా అవ్వాల్సినోండి, కానీ కాలేదు. ఎందుకో తెలుసా? స్నేహం కోసం. స్నేహం కావాలనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా బ్రతిమిలాడి వేడుకుంటాను. అవును టీచర్, మీకు నా మీద కోపం ఉందా? ఎందుకు? ఆ రోజు మాస్టర్ని కాపాడాను కదా. ఓ అదా, దాని గురించి మాట్లాడటానికి నిన్ను కలవాలనుకున్నాను నేను. ఓ, టీచర్ నన్ను చూడాలనుకున్నందుకే ఆ ఎద్దు నన్ను వెంబడించిందా? అరే చూసారా, వెలిగిపోతున్న మీ మొహం ఎలా వాడిపోయిందో. నేను జరిగిన విషయం గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడినా? వద్దు వద్దు, అది అలానే ఉన్నాయి. నాకు టీచరు మాస్టరు ఇద్దరూ ఒకటే. మీరిద్దరూ ఎప్పుడూ ఓడిపోకూడదు, కానీ మీకు మీరు పోటీ పడకూడదు. అవును టీచర్, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? లేదు, మా బాబాయ్తో. ఆయన నిద్రపోతున్నారు. ఇప్పుడు లేపొద్దులేండి, నేను వెళ్తున్నాను. ఇంకా 8 రోజులు అంతఃపురంలోనే ఉంటాను. ఆ నల్ల ఎద్దు నన్ను వెంబడించకపోయినా మీకోసం వస్తాను. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసు నీ నుంచి తీసుకుపోవాలా? మెల్లగా తప్ప అది అనలేసిందనుకో, కళ్ళ చేతులు ఉంచుతా. ఒరే గొల్లెట్టుకండ్రా, వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. ఇక్కడ ఉన్నాడు. ఏట్రా నువ్వు పైకి వెళ్ళి. ఏట్ నాన్న? నువ్వే. నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. అరే నైజాం, నువ్వు ఆ మెట్ల పక్కనే నుంచుని ఉండు. వీడు నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఎలాంటి ఎలా తాగడానికి కూర్చోవేంట్రా? అక్కడ చూసేస్తాడు. అట్లా ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసి రమ్మని బల్లెటోని పంపినావు నువ్వు. నోర్మి. ఒకటేస్తాను, వాడు అరవకుండా నోర్మి. సరేనా? సరేనా? ఏమైంది ఇందు? ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు, ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు.
ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నా కలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు అట్టమాకరా భయనా. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించవు. పద వెళ్దాం. వేణం అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి తొండి తొండి. అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ? ఒక్కటి ఇచ్చినానంటే బాస. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలే. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ నడుములు పట్టేసినాయి. ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు? ఇలా రా. మా మావరా ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? ఏమో ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా. ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోన్? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద పదండ్రా. సరేనా? ఫోన్ వచ్చిన నాకు చెప్పు. అమ్మయ్యా, పండు ఫోన్ అంట నీ పిండాకుడు. అన్నయ్య. గాయత్రి, రే ఒక నిమిషం ఆగండ్రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను కానీ నువ్వురా. అదిగో వచ్చేసినాడు కదా. ఏంటి పదండ్రా. ఒరే ఏటైంద్ర డల్లుకున్నావు? ఒరే ఏటైంద్ర అలాగున్నావు? రే యానికి డల్లుకున్నావు? ఏం లేదురా, వెళ్దాం రండి. తిక్క తిక్కగుందే అట. మందు తాగి 3 రోజులు అవుతాండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది. అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా భయ్. పీకల్లాక కళ్ళు తాగాలే. చెల్రా వాసు పద. లేదురా, మీరు వెళ్ళండి. నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మేము సారా కొట్టుకెళ్ళి ఎరగదీస్తాం. పదండ్రా. అయిపోయింది మళ్ళా పోయి.
ఆగు తీసుకొస్తా. గోకడం మొదలెట్టేసావరా? యానికి అలా చూస్తాను. పిల్ల పెట్టలాడుతుంది కదరా. పిల్ల కాదురా, ఇద్దరు పిల్లలు తల్లిలాగా ఉందరా. తప్పురా, కళ్ళు పోతాయి. అయినా పర్లేదు, సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జరగాని? నీకేం తెలుసు నా బాధ? ఫాఫా ఓ ఫాఫా, ఈరమ్మకి పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. దీని దెబ్బకు వాళ్ళ ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటాడు. ఎవర్రా మాట్లాడాలి? ఏం తెలుసు? ప్రతి ఓడు ఏదో వాడు వాడమే. ఈరమ్మ, నీ అమృతమైన చేతులతో చీకమక్క అందుకోవా? పాపా ఒకటి సర్లే గాని నువ్వు పగులేనా లేకుంటే రాత్రి అంత అమ్ముతావా? నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మలే గాని యాజామునైనా వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోళ్ళతో మాట్లాడేస్తున్నావు. ఇంటికి ఎవరై ఇళ్ళు? అవును కదా. ఎవర్రా మీరు? మేమా వాసుగాడి ఫ్రెండ్స్. వాసుగాడి స్నేహితులా? శత్రువుని ఎదుర్కోవడానికి మీ అమ్మ ప్రాణం త్యాగం చేశారు. తన కూతురు క్షేమంగా ఉండాలని. నువ్వు అలా అనుకుంటే చాలు. నువ్విప్పుడు ఆ పాత ప్రభావ కాదు, బయట ప్రపంచం నీకు నిషేధం. ప్రభా, బాబాయ్ నాకు జాయిన్ అవ్వటానికి అది నువ్వు మర్చిపో. ఇక నువ్వు చేయాల్సింది నీలో ఉన్న శక్తికి ఏం కావాలో అది చెయ్యాలి. అది మాత్రం చాలు. మామూలు మనుషుల్లో ఉన్న లక్షణాలను వదిలి మహాశక్తి అవ్వాలి. నువ్వు సర్వశక్తులు పొందాలి. అది మాత్రమే నీ లక్ష్యంగా ఉండాలి. నా వల్ల కాదు ఈ 4 గోడల మధ్య ఉండటం. నేను కాలేజీకి వెళ్ళాల్సింది. నాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. వెళ్తాను. వెళ్ళొద్దన్నాను కదా. నేను తప్పు చేశాను. నన్ను మీరు క్షమించాలి. నా కూతురుగానే చూశాను. లోపలున్నటువంటి శక్తి గురించి మర్చిపోయాను. నన్ను క్షమించండి. చివరికి నేను అనుకున్నట్టే అయింది. అలా జరగడానికి జాన్ కూడా ఒక కారణమయ్యాడు. అతని వల్లే తన మనసులో రాహుల్ మాస్టర్ మీద ప్రేమ చిగురించింది. ఏంటిది? పొగరబోతే ఆయన మీ మాస్టర్ కి కలర్ టెస్ట్ బానే ఉంది. ఇకపై ఆయనకి నేను నచ్చితే చాలు. స్త్రీ అంటే అది ఇది ఏమేమన్నారు?
టీచర్ టీచర్ అమ్మా ఇలా చేసేవేంటమ్మా? బాబాయ్ బాబాయ్ కన్న తల్లిని బలి తీసుకుని నేనెందుకు ఇలా బతకాలి? వద్దు, నాకు ఇలాంటి బతుకోవద్దు. నాపై ప్రేమ చూపించే వాళ్ళు తాకితే వాళ్ళు బూడిదైపోయే ఇలాంటి వారు నాకు అక్కర్లేదు. నేను ఒక స్త్రీగా బతకాలి, స్త్రీగా బతకాలి. తనే మా అమ్మని చంపింది. అవును వదిలో. అవును నిజమే. తను కాదు, తనలో ఉన్న శక్తి చేసింది. నా కూతురికి ఒక శత్రువే ఉండేవాడు, ఆ ఆనంద్ ఒక్కడే. తనలో ఉన్న శక్తికి శత్రువులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరయ్యుంటారు మీ అమ్మ. ఎవరు? ఎవరది? ఎవరు? అంతటితో అయిపోలేదు. మీకు తెలియని ఇంకో మరణం కూడా సంభవించింది. చక్రపాణి. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ బలిరాయి మీద గుడ్లను పగలగొట్టి పోశారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. నా కూతురి లోపలున్న శక్తి ఊరిని, ఊరి జనాన్ని, అంతెందుకు నాతో మాట్లాడుతున్న మిమ్మల్ని కూడా నా కూతురులో ఉన్న శక్తి లేకుండా చేస్తుంది. ఇకపోతే నా కూతురు నన్ను బ్రతిమాలుకుంటున్నది ఒక మామూలు అమ్మాయిగా ఉండాలని. నా వల్ల అవుతుంది. నా కూతురి ఒంట్లో ఉన్న శక్తిని అదుపు చేయడం నా వల్ల అవుతుంది. మీరు నాతో ఉన్నారంటే ఎవరు అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా. ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలియదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చెదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా. ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు.
వదినా నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అన్ని యుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదే? రే దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. చెప్పాలి 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 చెప్పాలి. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. ఏమండి 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 ఆటలాడుతున్నారా? నేను వెళ్ళిపోతానైతే. నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ లేడు. ఇది వేరే వ్యక్తి. నిన్నిక్కడికి రప్పించిందే నీ లవరు, అలాగే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది నీ లవరే. అది అతను మనశ్శాంతిగా జీవించడం కోసమేనట. అతనికి ఆ మనశ్శాంతిని కలిగించేది నేను ఒక్కడిని. కాబట్టి మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వేమీ దిగులు పడకు. అసలు ఏం జరిగినా సరే నిన్ను అతనే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఊరికే ఊరిమి చూడకుండా రావే. ఏ పిల్ల, ఇంతకు ముందు నువ్వు నా చేతికి చిక్కినప్పుడు నీ లవర్ వచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్ళాడుగా. ఇప్పుడు చూసావా, నిన్ను నాకు అప్పగించి బయట కాపలా కాస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకొనే తీరాలి. అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎప్పటికీ మోసం చేయలేడు. అతని కోసం నేను ఏవైనా చేస్తాను, కానీ కాస్త సమయం కావాలి. రెడీ అవ్వాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఏ అమ్మాయి అయినా మనసు మారడానికి టైం పడుతుంది. నువ్వు తెలివైన దానివి. నీకోసం వినయ్ రెడీ చేసిన రూమ్ అక్కడుంది, అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు. అక్కడే జరగాలి మన శాంతి ముహూర్తం. బాగున్నావు, చాలా బాగున్నావు. నిజంగానా? ఏంటి పిల్ల? ఏమైంది? ఎందుకు అందరూ నాకు నిజం చెప్పలేదు? అతని మరణం గురించి తెలిసి కూడా నిజాన్ని ఎందుకు వినయ్ దాచిపెట్టాడు? తనని నేను కలుస్తాను. మాస్టర్, జరిగిందేంటో తెలుసుకునే సందర్భం కాదు ఇది. స్వయంప్రభ టీచర్ శరీరం నుండి ఆ శక్తి వెళ్ళాలంటే ఆమె కంఠంలో ఈ మంగళసూత్రం ఉండాలి. టీచర్ సుమంగలి అవ్వాలి. అందుకే పూజారి గారు ఈ తాళిని మంత్రించి ఇచ్చారు. కానీ వినయ్ దీన్ని తీసి విసిరేసినప్పుడు నేను దీన్ని తీసి పెట్టుకున్నాను. మాస్టర్, మీరే ఈ తాళి టీచర్ గారికి కట్టాలి. అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఈ తాళి టీచర్ మెళ్ళ కట్టాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు
జాన్ నాకు శత్రువుగా ఉన్నాడు, కానీ తను చనిపోయిన తర్వాత నా మనసు ఒప్పుకోవడం లేదు మాస్టర్. వాడి ఆత్మ శాంతించాలంటే టీచర్ గారి మెడలో జాన్ కోరుకున్నట్టు మీరే ఈ తాళి కట్టండి. ఆ శక్తి ఇప్పుడు సుధ ఒంట్లో ఉంది. పేరుకి ఫారెస్ట్ ఆఫీసులమే గానీ ఇప్పటి వరకు ఒక సింహాన్ని గానీ జింకను గానీ చూడలేదురా. మనం సూరకపోవడమే మంచిదిలే. సూచే పెద్ద పీకెటోని మరి. రే ఆగండి రా. వచ్చండి వదండ్రా. కల్పదొంగలు బాచారా నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి వినపనే ఈడికొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. అడివి దయ్యాలేమోరా. చే ఆపని గల ఎప్పుడు చూడు దయ్యాలు దయ్యాలు అనుకుంటా. రే ఇట్లాంటిది ఏదో గింత ముందోడి జరిగినట్టు యాదకొస్తుందిరా. రే ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటి వల్ల. రే ఫోటోది రిపోర్ట్ రాయాలి. రిపోర్టే ఆ తీసిన ఫొటోస్ ని ఆఫీస్ లో ఇవ్వండి. దొరికారా కలప దొంగలు. రే నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా. అబ్బా కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఎప్పుడేదో చెప్తామంటే ఇట్లానే గుడి చేస్తాను ఈ చెత్తనా. అయ్యా ఏంది నసుకుతాండావు? నేనేం నసుకలే నేనేం అనలే. రే వాసుగారు నిజంగానే చనిపోయాడంటవా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఏంటా? ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే. అవును ఆ నైజం గాడేడి? ఈయన అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా.
అవ్వ ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినా పో. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకుని చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చెప్తాడవా? వినవే పరిలా నువ్వు వినవే పరిపిల్ల నువ్వు వినవే పరిలా నువ్వు వినవే పరిపిల్ల పరిపిల్ల ఓ పరిపిల్ల పరిపిల్ల ఓ పరిపిల్ల పరిపిల్ల ఓ పరిపిల్ల వానపల్లెమ్మా వానపల్లె. ఎంత నీకెంతుంటే అంత పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? తింటావా? తింటావా? తినిపిస్తావా? రెడు అయిపోయాడు. వారిడు కక్కూర్తులు నా కాకరకాయ ఏటైపోతాడు ఏటేడు. అంత ఆవేశంగా పోయాడు, చేసేదానికి ఏముందన్నాడా? ఏటి చేసినా మన బల్లిగడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు. ఏం రబ్బాయి నచ్చులు? ఇంటికే గది ఓటు గాడా ఓటు గత్తే పడుకోలేదా? లేదురా, నిద్ర రావట్లేదు. ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు